నమో కృష్ణ నమో కృష్ణ నమో నమో నమః. కృష్ణం వందే జగద్గురు. వసుదేవసుదం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. పరమాత్ముడు ఒక్కడే గురువు. మార్గదర్శకమైనటువంటి గ్రంథం అది. కనుకనే భగవద్గీత ప్రపంచ దేశాలన్నీ ఇప్పుడు దాదాపు 700 పైగా యూనివర్సిటీల్లో చేస్తున్నటువంటి ఒక జ్ఞానం. ఎందుకంటే పరమాత్ముడు అన్ని ధర్మాలను అందులో ఉంచేశాడు. ఏ ధర్మాలను ఉంచాడంటే మానవుల యొక్క ధర్మాలు, మానవులలో ఉన్నటువంటి భ్రమలు, భ్రాంతులు, మానవుడు మానసిక బలం కోల్పోవడము, తర్వాత తిరిగి ఎలా ధైర్యాన్ని తెచ్చుకోవాలి, మనం మంచిదారిలో వెళ్తున్నామా చెడుదారిలో వెళ్తున్నామా, ఇలాంటి అనేక సమస్యలకు ఆయన అందులో భగవద్గీతలో ఉంది. ఏ సమస్యనే కానీ మన మానసిక రోగాలు వస్తున్నాయి, మానసిక అశాంతి కలుగుతుంది, ఎందుకు? జవాబు ఉంది. పేదరికంలో ఉన్నాం, ఎందుకు? జవాబు ఉంది. ఇన్ని కష్టాలు మాకే ఎందుకు రావాలి? భగవద్గీత చదవడం ఉంది. చెప్పేవారి దగ్గర వినండి, వింటే మంచిది అని చెప్తూ ఉంటే వెంటనే అక్కడ ఉన్నటువంటి ఒక గ్రామవాసుల్లో కొద్దిగా వృద్ధుడు, 60 ఏళ్ల వయసు ఉన్నవాడు మెల్లగా పైకి లేచాడు. అయ్యా, మనం నిత్యం సత్యం 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 అనుకుంటున్నాం. ఏంటి సత్యం? సత్యం అంటే అబద్ధం చెప్పుకుంటా ఉండడమే సత్యమా అని అడిగాడు. నమస్కారం అండి మహాశయ, సత్యనిష్ఠుడు ఇలా చెప్తున్నాడు. మీరు చెప్పింది 100కి 100% సత్యమే. ఎందుకు? అబద్ధాలు చెప్పకూడదు అనేది సత్యమే. కానీ సత్యం యొక్క నిజస్వరూపం ఎలాంటిదంటే దైవం సత్యం, దైవం సృష్టించిన ఈ సృష్టి సత్యం, దైవం ప్రసాదించిన పంచభూతాలు సత్యం, పంచభూతాల నుంచి మానవుల అనే జీవరాశులన్నీ ఆహారం తీసుకొని జీవిస్తున్నాయి అనేది సత్యం. పంచభూతాల నుంచి వచ్చేటటువంటి వాటి స్వభావ రీతిగా ఇస్తున్నటువంటి జ్ఞానం సత్యం. సనాతన ధర్మంలో భగవంతుడు చెప్పిన ధర్మాన్ని ఆచరించడం ధర్మం సత్యం. నీతి సత్యం. నీతి తప్పితే మనిషికి విలువ లేదు, నీతి తప్పిన వారికి విలువే లేదు. నీతి సత్యం. న్యాయం సత్యం. ఒకరిని మోసం చేసి అన్యాయం చేసి జీవించడం అది అన్యాయం అంటాం. న్యాయం అన్యాయం. నీతి అవినీతి ఈ రెండు ఉంది. నీతి అంటే ఆచరణ, సత్యం అది. దానిని అవినీతి అంటే మాయ, మోసపూరితం. సృష్టి సత్యం, సృష్టించిన వాడు కూడా సత్యమే, సృష్టికర్త సత్యమే, మనం పూజించే సకల దేవతలు సత్యమే, మనలో ఉన్న ఆత్మ కూడా సత్యమే. ఆత్మ ఉందనేది అనుకోవడం సత్యమే, లేదనుకుంటే అజ్ఞానమే. మనలో అంత జ్ఞానం ఇక్కడ బుర్రలో భగవంతుడు ఇచ్చున్నాడు అనేది కూడా సత్యమే. కానీ ఉపయోగించుకోవడంలో తేడాలు ఉన్నాయనేది సత్యమే. ఈ ఉపయోగించుకునే విధానం తెలియ బాధపడుతున్నది సత్యమే. ఉపయోగించుకొని గొప్పవాళ్ళైనది కూడా సత్యమే. ఇలాంటి అనేక సత్యాలు, సత్యానికి అనుసంధానించబడేటువంటి మాటలు చెప్పలేము నాయన. సత్యం యొక్క స్వరూప స్వభావాన్ని, సత్యం యొక్క స్వరూప స్వభావం పండితులంతా ఉన్నారు, అజ్ఞానులు ఉన్నారు. కారణమేమి? సత్యం తెలుసుకోకపోవడమే. బోధకులు ఉన్నారు, బోధిస్తున్నా గ్రహించలేనటువంటి జ్ఞానం లేనివారు ఉన్నారు. ఇది సత్యం. ఎందుకు ఆ జ్ఞానం లేదు? వారికి బాహ్య ప్రపంచం అవసరం, బాహ్య ప్రపంచంలో నుండి సుఖాలు అవసరం, బాహ్య ప్రపంచంలో నుండి ఆనందాలు అవసరం, బాహ్య ప్రపంచంలో ఉండేటటువంటి విలాసవంతమైన జీవితం సత్యం. ఇవన్నీ వాళ్ళు అసత్యాన్ని సత్యంగా భ్రమలో పడి, భ్రాంతిలో పడి జీవిస్తున్నాం తప్పితే ఇంకోటి ఏం కాదు. మనం
అవన్నీ దర్శనీయాలే, చేయాల్సిందే. ఏ వయసు ఆ వయసు చేసేసిన తర్వాత అక్కడికి విడిచిపెట్టేవాళ్ళు అంతే. దాన్నే పట్టుకుని ఊగులాడుతూ కూర్చోకూడదు. ఎప్పుడూ యవ్వనంలో అనుభవించాం అనేక ఆనందాలు. వయసు పెరిగే కొద్దీ అవన్నీ మర్చిపోవాలి, వదిలేవాలి వాటిని. అప్పుడేం నీకేం ధర్మం చెప్పబడిందో ఆ ధర్మం ఆచరించు. ధర్మం సత్యం, ముఖ్యంగా ధర్మమే సత్యము. ధర్మో రక్షితి రక్షిత. ఈ రెండు మాటలు ఎక్కడ ఉపయోగించబడినాయంటే మొట్టమొదట మహాభారతంలో ఉపయోగించబడ్డాయి. మహాభారతంలోనే ఈ సత్యము, ధర్మో రక్షితి రక్షిత అనేటువంటి రెండు మాటలు పరమాత్మ నుండి వచ్చాయి. అంతకుముందు రామావతారంలో దీనికి విలువ లేదు. ఎందుకు? అందరూ సత్యవ్రతులే, అందరూ ధర్మవ్రతులే, అందరూ ఏ మానవులు కూడా ఎటువంటి అజ్ఞానంతో జీవించలేదు. శ్రీరామచంద్రుని దేవునిగా చూసుకున్నారు. ఎందుకు? ఆయన మంచి పరిపాలకుడు, అద్భుతమైన పరిపాలన, ప్రతి మానవుడు ఆనందించే పరిపాలన. అక్కడ భేదవాడు అనేవాడు లేడు, వ్యతిరేకత అనేవాడు కూడా లేడు. ఎవడో ఒకడు ఉన్నాడు, దేవుడు లేడు అంటే శ్రీరాముడు దేవుడు కాదు, చారువాకుడు అంటారు వాడిని రామావతార కాలంలో. వాడు ఎవడో ఒకటి తిరుగుకుంటున్నాడు కానీ వాడి మాటలు ఎవరు నమ్మలేదు. వాడి పిచ్చోడిని బయట తరివేశారు. పరిపాలన సత్యం అంటే మీ పరిపాలన ధర్మాన్ని అనుసరించి సత్యం. ఎవరా పరిపాలన ధర్మం చెప్పింది? పరమాత్ముడు చెప్పిన ధర్మం. మానవులకు 3 గుణాలు ఉండేది సత్యం. సత్వ రజో తమో గుణాలు. సత్వగుణం, రజోగుణం, తమోగుణం. వీటి యొక్క స్థితి తెలుసుకోలేకపోతే మనం చేస్తున్నది ధర్మమా అధర్మమా, మనం చేస్తున్నది న్యాయమా అన్యాయమా, మనం నడుస్తున్నది నీతి మార్గమా అవినీతి మార్గమా, ఇవన్నీ సత్యం అనుసరించి ఉన్నవి. సత్యం లేనిదే జీవితం లేదు. పిచ్చివాడు కూడా సత్యమే. ఎందుకు పిచ్చివాడయ్యాడు? కర్మానుసారం వాడు పిచ్చివాడయ్యాడు. కర్మానుసారం దుర్మార్గులుగా మారిపోతున్నారు, ఇంకా కర్మలు అనుభవించడానికి. కనుక ఇవన్నీ కూడా సత్యానికి సంబంధించినవి. సంసారం సత్యం అయితే ఈ సంసారం అనిత్యం అని కూడా చెప్పేది సత్యమే. మానవ జీవితం కూడా చాలా చిన్నదని చెప్పడం కూడా సత్యమే. శాశ్వతం కాదు. శాశ్వతమైనది ఏది? సత్యం ఒకటి, అదే దైవం. దైవం నుంచి వచ్చిన ప్రతి మాట సత్యమేగా భావించాలి. దైవానికి మించిన సత్యం ఇంకేమీ లేదు. దేవతామూర్తులు వాళ్ళంతా కూడా సత్యం తప్పితే అసత్యం ఎప్పుడు చెప్పరు. వాళ్ళు అవినీతి చెప్పరు, నీతిమాలిన విషయాలు పొమ్మని ఎప్పుడు చెప్పరు. ఇలాంటివన్నీ ఈ వాస్తవాలను తెలియజేసేది సత్యము. ఒకే ఒక మాట చెప్పాలంటే ఏమిటి? మానవ జీవన విధానంలో వాస్తవమేది అవాస్తవమేది, వాస్తవం సత్యం, అవాస్తవం అసత్యం. మన జీవన విధానం శాశ్వతంగా ఉండడం అనుకునేది అసత్యం, అవాస్తవం. ఇది తాత్కాలికం అనుకోవడం సత్యం. ఈ భౌతిక శరీరం ఎప్పటికన్నా విడిచిపెట్టి పోవాలని సత్యం. ఈ భౌతిక శరీరాన్ని పట్టుకొని ఇంకా ఉగలాడాలి అనేక ప్రయత్నాలు చేసుకుంటుండేది అది అసత్యం. నువ్వు ఏం చేసినా, నువ్వు ఎంతకాలం కాపాడుకున్నా ఈ శరీరాన్ని ఏదో మందులు వాడి ఏదో వయసు అయిపోతే పోవాల్సి తప్పకుండా. అయితే ఆరోగ్యంగా ఉండాలని కూడా తప్పలేదు, ఆరోగ్యంగా ఉండాలని కూడా తప్పలేదు. కానీ చావకూడదు అనేటువంటి ప్రయత్నం మాత్రం తప్పు, అది అసత్యం. మనిషి ఉన్నంతకాలం ఆరోగ్యంగా బతకాలి, దానికి కావాల్సినటువంటి మనం నియమ నిబంధనలు పాటించాలి, అది సత్యం. వైద్యో నారాయణో హరి. మన అనారోగ్యం వైద్యం తీసుకోవడం మనకు ఆరోగ్యాన్ని ఇస్తుంది, ఇది కూడా సత్యమే. కనుక దేహాభిమానం అనేది అసత్యము. దేహాన్ని మీద అభిమానం ఉండకూడదు, దేహాన్ని కాపాడుకోవాలనేటువంటి. ఎందుకు? దేహాన్ని నువ్వు కాపాడుకుంటేనే చివరి క్షణం వరకు నీ కర్మ పూర్తిగా అనుభవించేసేసి నీవు పుణ్యలోకాలకు పోగలవు, స్వర్గగతులు పొందగలవు. అంటే పుణ్యగతులు అంటారు దాన్ని. అంటే ఎన్నో లోకాలు ఉండొచ్చు, మన వారు లేదంటారు, అనేక మంది లేదనికి లేదు. భగవంతుడు అనేవాడు లేడు అంటే ఏమీ లేవని అనుకోవాల్సింది. భగవంతుడు ఉన్న సత్యం అంటే మనకంటే అతీంద్ర శక్తి ఉంటుంది కదా, మనం నడిపించే శక్తి ఉంటుంది కదా, అదే దైవం. సర్వత్రా నిండి ఉన్న దైవం. అందుకే దైవానికి మనం అనేక నిర్వచనాలు చెప్పాం. సర్వాంతర్యామి, సర్వగుణ సంపూర్ణుడు,
సర్వశక్తి స్వరూపుడు, సర్వజీవరాశుల్లో ఉన్నవాడు. ఇలా అనేకం సర్వం 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 ఆయన సర్వస్వం. మనం అశాశ్వతం అశాశ్వతం అశాశ్వతం. ఏది శరీరం. ఇందులో మనల్ని మాట్లాడించేది మాత్రం శాశ్వతం. దానిని ఆత్మస్వరూపం అంటారు. కనుక సత్యం అంటే ఈ విధంగా ఉంటుంది. అయ్యా, మీరు ఏమన్నా ఇందులో అవగాహన వచ్చిందా? ఏదో కొద్దిగా వచ్చినట్లుంది గురువుగారు, ఇంకా దీన్ని నేను బాగా వినాలి అని అన్నాడు ఆ వృత్తుడు. అవును, జ్ఞానం ఒకరోజు ఇంటే ఏదో 10 రోజులో, ఏదో ఒక నెలలో, ఒక సంవత్సరం వేసేసి నాకు జ్ఞానం వచ్చిందని ఇక కూడా చప్పట్లు కొడితే జ్ఞానం కాదు కదా, అజ్ఞానం కూడా రాదు. నమో నారాయణ. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమో నారాయణం. విశ్వం నారాయణం విశ్వాత్మానాం పరాయణం విశ్వరూపాత్మకం విశ్వనామాత్మకం విశ్వదైవాత్మకం విశ్వేశ్వరం ఈశ్వరం మాధవం కేశవం అచ్యుతం పరమానందం పరబ్రహ్మస్వరూపం పరమేశ్వర రూపం సర్వత్రిమూర్తి తత్వరూపం త్రిమాతల తత్వం శ్రీమన్నారాయణం. అజ్ఞానినా మయా దోషాన శేషాన్వితామరే చమశ్రత్వం చమశ్రత్వం శేషశైలశిఖామణి. ఈశానాం జగతోస్య వెంకటపతి విష్ణుం పరాం ప్రేయసిం తద్వక్షస్థల నిత్యవాసరసికాం సంబద్ధినిం పద్మాలంకృత పాణిపల్లవయుగాసనం పద్మాసన ప్రియం వాత్సల్యాదిగుణోజ్వలాం వందే జగన్మాతరం. ఆదిపరాశక్తి వందే జగన్మాతరం.